కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 132 జీడిమట్టు డివిజన్లో వివిధ కాలనీలో నెలకొన్న ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. డివిజన్లోని పాత కాలనీల్లో డ్రైనేజ్ పైపు లైన్లు దెబ్బతినడం, సామర్థ్యం సరిపోకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ నీరు త్రాగునీటి పైపులతో కలవడం వల్ల ప్రజలు డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షం పడితే ఈ గుంతలో నీరు చేరి వాహనదారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కాలనీలకు 2-3 రోజులకు ఒకసారి మాత్రమే నీరు రావడం, కొన్ని కాలనీలు అయితే వారానికి ఒకసారి, అది కూడా చాలా తక్కువ ప్రజలతో రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. లేని పక్షంలో కాలనీ ప్రజలను సమీకరించి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. 30% తగ్గించి ఈరోజు నువ్వు సరఫరా చేస్తూ ఉన్నావు. మరి మా 30% వచ్చినా కూడా ఈరోజు సరిపోదు. నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి 2.5 సంవత్సరాలలో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎంత విస్తరించిందో, ఎన్ని కొత్త కాలనీలు వచ్చినాయో మరి అందరికీ తెలుసు. మరి వాటికి ఇంకా పెంచాల్సింది పోయి నువ్వు కేసీఆర్ ఇచ్చే నీటినే తగ్గించి ఈరోజు నువ్వు సరఫరా చేస్తూ ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నావు. తప్పకుండా తెలంగాణ ప్రజల ఉసురు నీకు తప్పకుండా తాకుతుంది. నువ్వు ఇప్పటికైనా కింది స్థాయి పరిస్థితులను గమనించి కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, రైతులకు జరిగేటువంటి విషయంలో రైతులే నిన్ను గద్దెనెక్కిచ్చిళ్ళు. మళ్ళీ అదే రైతులు ఇవ్వాలని నిన్ను దించడానికి మరి ఉద్యమం చేస్తూ ఉంటారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఫ్రీ స్కీమ్ అని చెప్పి నువ్వు ఫ్రీ బస్ ఇచ్చి అందరినీ కొట్లాట పెడుతున్నావు. మరి అన్ని పనికిరాని స్కీములు చేస్తూ ఉన్నావు. పనికొచ్చే స్కీమ్ ఒక్కటి కూడా చేస్తలేవు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరం. మరి నువ్వు ఈ విధంగానే ఉంటే అభివృద్ధికి ఏ ఒక్క కంపెనీ నీ న్యాయంలో ఏ ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్కి రాలేదు. నువ్వు మేము కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కట్టినటువంటి ఫ్లైఓవర్లకే ఇవాళ రిబ్బన్ కట్ చేసి మేము చేస్తున్నామని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ఈరోజు నువ్వు వచ్చేసరికి హైదరాబాద్లో ప్రతి ఇంటికి మరి పైప్ లైన్ లేచి నల్లాలు ఫిట్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. నువ్వు ఆ నల్లా ఇప్పేయడానికి నీకు అధికారులు కానీ నీ సిబ్బంది కూడా లేదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద స్పందించాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఇదే విధంగా నువ్వు 132 డివిజన్ కి సంబంధించిన నాయకులు, పార్టీ ప్రెసిడెంట్ అందరూ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఒక అటర్ ఫ్లాప్ గవర్నమెంట్. 6 గ్యారెంటీలు కావాలి, 420 గ్యారెంటీలు. ఒక గ్యారెంటీ కూడా వాళ్ళు సరిగా చేయడం లేదు. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే మేజర్ గా వాటర్, ఇక్కడ ఉన్న సమస్యలు వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇంకొకటి ఫాగింగ్. మన జీడిమెట్ల సర్కిల్లో ఇప్పటి వరకు డిసెంబర్ లో ఏర్పాటైన ఈ 3 సర్కిళ్లలో ఇప్పటి వరకు ఫాగింగ్ అనేది ఇప్పుడు జరగలేదు. అది పేపర్లో కూడా వచ్చింది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, మిషనరీ కూడా లేదు అని వాళ్ళే అధికారులే చెప్తున్నారు. ఇవన్నీ పోతే ఇప్పుడు నేను ఒక విషయం గురించి రీసెంట్ గా 12వ తారీఖు నుంచి మనకు నోటీస్ రావడం జరిగింది. మనం ఏదైతే ఇంటికి వేసుకున్న బోర్లు ఉన్నాయో వాటికి మీటర్లు పెట్టాలి, వాటికి కూడా మంత్లీ ఇంత పే చేయాలని చెప్పి అందరికీ నోటీసులు ఇస్తారు. ఎన్ఓసీ లేవని చెప్పి బోర్లకు కూడా మీటర్లు పెట్టాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ప్రజలు మధ్య తరగతి నటించడానికి రెడీ అయింది. అందులో ఆ నామ్స్ ఎట్లున్నాయంటే ఈ బోర్ వాటర్ రెసిడెన్షియల్ పర్పస్ కి ఫ్రీ, కానీ అది 7 మీటర్స్ హైట్ బిల్డింగ్ ఉండాలి. అంటే G+1 బిల్డింగ్ హైట్ ఉన్న బిల్డింగ్ కే ఈ మోటార్ అనేది మోటార్ కి మీటర్ పెట్టరు. అది G+1 పెండలు కట్టుకున్నా. ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ 132 డివిజన్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి మరి నీటి కష్టాలు స్టార్ట్ అయినాయి. ఏ కాలనీకి వెళ్ళినా డ్రైనేజ్ సమస్య, నీటి సమస్యతో సతమతమవుతున్నారు. మరి అధికారులకి ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. నీళ్ళ ప్రెషర్ పెంచడం లేదు. నీళ్ళు మరి నిత్యం మానవునికి సహజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని లీటర్లు పడతాయో వితౌట్ క్యాల్కులేషన్లో ఉన్న రేవంత్ రెడ్డి మరి అన్ని శాఖల్ని గుద్ద కింద పెట్టుకొని నువ్వు పరిపాలన చేస్తున్నావు. నీకు అవగాహన లేకుండా నువ్వు జాక్పాటు ముఖ్యమంత్రి అయినావు. మరి స్థానిక మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు జలమండలి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే గారు ధర్నా చేసినా మీరు స్పందించలేదు. స్థానిక నాయకులం మేమందరం కూడా ధర్నా చేసినా మీ స్పందన లేదు. మరి నీకు ఎన్ని అర్జీలు ఇచ్చినా మీకు స్పందన లేదు. కాబట్టి మీరు వెంటనే అధికారులను ఆదేశించి ఇక్కడున్న నీటి కష్టాలు వెంటనే పరిష్కరించే విధంగా నీటిని ఇంకా ఎక్కువ పంపింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నీరు వచ్చే విధంగా మీరు స్పందించాలి.
ఏ కాలనీకి వెళ్ళినా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మీకు ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేయండి, ఎంప్లాయీస్ లేరు. మీరు జలమండలిలో మరి హైటెక్ మిషన్లు అక్కడ స్టాప్ చేసి మరి ఎక్కడ కూడా మీరు అధికారులు లేరని చెప్పి వాటికి పనివాళ్ళు లేరని చెప్పి మీరు పక్కకు పెడుతున్నారు. మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ బిడ్డను కూడా బిందె తీసుకొని బయటకు రాకుండా చూస్తాను. భగీరథ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మారుమూల గ్రామానికి నీళ్ళు ఇస్తానని చెప్పి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చి అక్కడికి పైప్ లైన్ వేసి